ఏపీకి మరో తీపి కబురు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. గన్నవరం ఎయిర్పోర్ట్ లో అంతర్జాతీయ విమాన సర్వీసులకు లైన్ క్లియర్ చేసింది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగడానికి కావాల్సిన ఇమిగ్రేషన్ హోదా ఇచ్చేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇన్నాళ్లు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ గా సేవలందిస్తున్న గన్నవరం విమానాశ్రయం ఇకపై అంతర్జాతీయ విమానాశ్రయం కానుంది. విదేశాల నుంచి ఏపీకి రావాలి అంటే హైదరాబాద్ లేదా చెన్నై ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడి నుంచి లోకల్ ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సరాసరి అంతర్జాతీయ విమానాలు విజయవాడకు రావచ్చు. ఇందుకు కావలసిన కీలక ఇమ్మిగ్రేషన్ హోదా విషయంలో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల అమరావతికి వచ్చిన సమయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికి ఇమ్మిగ్రేషన్ హోదా విషయాన్ని అధికారులు తెచ్చారు. దీంతో కేంద్ర హోం సెక్రటరీ రాజీవ్ తో వెంకయ్య చర్చించారు. స్పందించిన హోంశాఖ గన్నవరం ఎయిర్పోర్ట్ కు ఇమ్మిగ్రేషన్ హోదా ఇచ్చేందుకు సాధ్యాలపై ఓ కమిటీని నియమించింది. గత నెలలో ఎయిర్పోర్ట్ దగ్గర వసతులు, టెక్నికల్ అంశాల్ని పరిశీలించిన కమిటీ నివేదికను సమర్పించింది. ఈ నివేదికపై హోంశాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. ఇమ్మిగ్రేషన్ హోదా ఇవ్వడానికి కావాల్సిన అర్హతలు ఉన్నాయనే నిర్ణయానికి వచ్చారు. ఇందుకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఇమ్మిగ్రేషన్ హోదా రావడంతో గన్నవరం పూర్తిస్థాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానుంది. ఇమ్మిగ్రేషన్ కోసం ఇప్పటికే 3 కోట్ల రూపాయలతో టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. సేవలు అందించేందుకు రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన 55 మంది పోలీసులను నియమించనున్నారు. విదేశీ విమాన సర్వీసులు ప్రారంభమైతే పెట్టుబడులు రావడానికి, వ్యాపారాలు పుంజుకుంటాయంటున్నారు అధికారులు.